గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. సో నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. సో ఇంకా సండే బ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇంకా ఏంటంటే సండే మార్నింగ్ ఇంకా లేచి బ్రష్ చేసుకొని చాయ్ పెట్టుకొని తాగేసినాక ఇంకా బయటికి వెళ్ళి వాకిలి వచ్చి ముగ్గేసినాక ఇంట్లోకి వచ్చేసి పిండి తడిపి పెట్టేసాను. పిండి తడిపేసి ఇంకా ఇక్కడ ఏంటంటే తవ్వ ఉంటుంది కదా, రొట్టెలు చేసే తవ్వ ఉంటుంది కదా, తవ్వని తోముకుంటున్నాను. అంటే మా మేడు కూడా తోముతుంది, అంటే ఆమెకి వెయ్యను అనమాట. నేను ఇంకా తన బాసలు మాత్రమే తోమేస్తుంది, ఇంకా అక్కడే ఉంటాయి అనమాట. నేను ఎప్పుడు వాడేటప్పుడు అప్పుడే తోముకుంటాను, స్టవ్ వెనక పెడతాను అనమాట నేను ఇది. సో ఇంకా తోమేసుకుంటున్నాను. అట్లాగే చపాతీ బండ ఉంటుంది కదా, చపాతీ రాయి, ఆ బండను కూడా తోముకుంటాను. అట్లాగని అది ఎప్పుడు కావాలంటే అప్పుడే తోమి పెట్టుకుంటాను నేనైతే. ఇవి తోమి రెడీ పెట్టుకోను నేను, ఎందుకంటే మేము స్టవ్ వెనక పెడతాను కాబట్టి తోమి పెట్టుకున్న డస్ట్ పడుతుంది, ఎట్లాగో ఇంకా కాక్రోచ్ కూడా ఉంటుంటాయి కదా, కాబట్టి నేను వాడుకుంటప్పుడే తోముతాను ఫ్రెండ్స్. సండే రోజు అయితే ఇంకా చపాతీ గుడ్డు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంత పని ఉంటుంది. చపాతీ రాయి కంపల్సరీ చాలా వెయిట్ ఉంటుంది చపాతీ రాయి. మాదైతే 2 kgs అలా ఉంటుంది, 2-3 kgs దాకా ఉంటుంది ఆ రాయి అయితే. నాకు బాగా నచ్చింది. నేను తెచ్చి 2 years కూడా అయిపోయింది ఇది తీసుకొచ్చి. సో ఇంకా ఇక్కడ చపాతీ స్టవ్ వెనక పెడతాను అనమాట. ఇంకా కిటికీ ఉంది కదా, కిటికీ వెనకకెళ్ళి అంత దుమ్ము అంతా పడుతుంటుంది. ఇక్కడ ఈ స్టవ్ వెనక పెడతాను. ఇంకా తవ్వ ఇవన్నీ అక్కడ పక్కకు పెడితే ఇంకా పిండి తడిపి పెట్టేసుకున్నా. నానితే బాగుంటుంది పిండి. ఇంకా ఆయిల్ అయిపోయింది, ఆయిల్ పోసుకుంటున్నాను. ఎక్కువైతే నేను నువ్వుల నూనెనే ఎక్కువ వాడతాను. డీప్ ఫ్రైకి అయితే గోల్డ్ డ్రాప్ ఫ్రీడమ్స్ అలా వాడతాను అనమాట. సో ఇంకా కర్రీస్కి అయితే నువ్వుల నూనెనే వాడతాను నేను, చపాతీలకు కర్రీలకైతే. ఇంకా ఎంత కావాలో అంత పోసుకుంటున్నాను. సో మీరేం చేశారు ఫ్రెండ్స్, నా కామెంట్ సెక్షన్లో చేయండి. సండే ఏం చేశారు మీరు అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక సండే అంటాం కానీ చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్. సండే రోజైతే చాలా అంటే చాలా పని ఉంటుంది. ఇంకా మా ఇంట్లో అయితే చపాతీలు, చపాతీ ఇంకా గుడ్డు, వాళ్ళకి గుడ్డు చపాతీ ఆమ్లెట్లకి వేసిస్తాను. ఇంకోటి ఏంటంటే మా పిల్లలేమో మా వారైనా కొంచెం గుడ్డు ఇట్లా గుడ్డులో ఉల్లిగడ్డ వేసి మనం ఉప్పు కారం వేసి కొట్టిస్తే తింటారు ఇష్టంగా అయితే, అట్లా అనమాట. సో ఇంకా చపాతీలు చేసేస్తా. పిండి నేను తడిపితే 2 రోజులు 3 రోజులు వచ్చే వరకు పిండి ఎక్కువ క్వాంటిటీలో తడుపుతాను అనమాట. ఎందుకంటే ఎక్కువ తడిపితే ఏమవుతుందంటే ఎంత నాంతుంటుందో అంత మెత్తగా ఉంటుంది. ఊరికి 2 రోజుల దాకా బాగానే వస్తుంది, 2-3 రోజుల దాకా బాగానే వస్తుంది. ఎక్కువ క్వాంటిటీ తడుపుతాను అన్నమాట నేను. సో పొంగుతాయి అన్నమాట, ఎంత నానితే అంత పొంగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు కొంచెం సౌండ్ వస్తుంది, ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా దగ్గర పని నడుస్తుంది అనమాట, బండలు వేస్తున్నారు. పని సౌండ్ ఎక్కువ వినబడుతుంది మీకు. ఈ పని నడుస్తుందని నేను నిన్ను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, మళ్ళీ స్టార్ట్ అయింది పని. సో ఇంకా అట్లాగా పెట్టేస్తే మళ్ళీ అప్లోడ్ చేద్దాంలే అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఇంకా పని కంటిన్యూగా నడుస్తూ ఉంది. మధ్య మధ్యలో ఆపేస్తూ ఉన్నారు, అంటే కొంచెం మధ్య మధ్యలో ఆపుతున్నారు. అప్పుడప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఇక మా ఇంట్లో అయితే రోడ్డు మీదనే, మాది రోడ్డు మీదనే కాబట్టి ఇంకా ఎక్కువ శబ్దం వస్తుంది, చాలా శబ్దం వస్తుంటుంది. ఇంకా ఇక్కడ చపాతీలు చేస్తున్నాను. స్పీడ్గా పెట్టేస్తాను. లెందీగా ఈ వీడియో ఎక్కువ లెందీగా ఉంది వీడియో అయితే.
వాళ్ళు ఒక్కొక్కరు సండే రోజు ఒక్కొక్కరు లేట్గా లేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి చేసిస్తూ ఉండాలి. ఎవరెవరు ముఖాలు కడుతుంటారు వాళ్ళందరూ ఒక్కసారి ముఖం కడుక్కుంటే అందరికి చేసిస్తే మంచిగా అనిపిస్తుంది. అట్లా కాదు, మా వారు ఒకసారి లేస్తారు, మా పిల్లలు, మా బాబు ఒకసారి లేస్తాడు, మా పాప తొందరగా లేస్తాడు, మా బాబు లేట్ లేస్తాడు. ఇంక ఇట్లా ఉంటుంది అనమాట. ఎవరు లేస్తే వాళ్ళకి వేడివేడిగా చేసిస్తూ ఉండాలన్నమాట. అట్లా ఉంటుంది. పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అబ్బా ఉడవదు సండే రోజు, అస్సలు ఉడవదు పని. ఇంకా సండే నేను మటన్ తీసుకొచ్చాను, ఇంకా మటన్ కూడా వండాలి. ఈ మొత్తం ఈ మధ్యాహ్నం వంట చేసేంత వరకు అయితే మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ కిచెన్లోకి మనం బయటికి వెళ్ళాలంటే 2 అవుతుంది. అంత టైం పడుతుంది అన్నమాట. ఇది ఇట్లా ఉంటుంది మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా ఫ్రెండ్స్? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు ఇది ఒక్కరికే మట్టుకు అయిందనమాట. ఈ 3 చపాతీలు ఒకరికి అయింది, అంటే ఒకరికంటే మా వారికి అయిందనమాట. ఇప్పుడు మా వారు తినేస్తారు, ఇంకా పిల్లలు మెల్లిగా లేస్తారు. వాళ్ళు ఇంకా మా ఇంటి దగ్గర మార్కెట్ పడుతుంది. ఆ రోజు అల్లం తీసుకుంటాను అనమాట. ఇంకా అల్లం తీసుకున్నాను. కొయ్యూరు అల్లం అలా ఎల్లో కలర్లో ఉంటుంది. అల్లం అంటే 200 రూపీస్ కేజీ కొయ్యూరు అల్లం. సో క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఎల్లిపాయలు కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో పెట్టుకొని 1 వీక్ అయిపోయింది. ఎల్లిపాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, దానికి అన్ని ఇలా మొలకలు కూడా వచ్చేసాయి. అల్లం క్లీన్ చేసి పెట్టుకుని ఇక్కడ మా కుక్కలకి లివర్ తీసుకొచ్చిన. మా కుక్కలకు కూడా ఉండాలి కదా, మనం కూడా సండే మటన్ చికెన్ తిన్నప్పుడు వాళ్ళకు కూడా పెట్టాలి కదా. సో కుక్కలకు కూడా నేను ఒక 1/2 కేజీ లివర్ తీసుకొచ్చాను. ఆ లివర్ మొత్తం కట్ చేసేసుకుంటా. ఆయన కట్ సరిగ్గా చిన్న చిన్న ముక్కలు కొట్టిరా బాబు అంటే కొట్టియలేదు వాడు, షాప్ అతను. సో చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు నేనే ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. సో ఈ సీజర్ ఇంకా చాలా తేజ్ ఉంటుంది. ఐక్య నుంచి తీసుకొచ్చాను ఈ కత్తెర. ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితేనే మంచిగా ఉడుకుతుంది. సో ఇంకా డేక్షలోనే పెడతాను కాబట్టి చిన్న చిన్న ముక్కలు కోసి ఇంక కడిగి వాళ్ళకు కూడా అన్నం ఇళ్ళనే బియ్యం పోసేసి కడిగేసి పెట్టేస్తాను. ఇంకా బియ్యం కూడా కడిగేసి అదే లివర్ దాంట్లో డేక్షలో వేసేస్తాను అన్నమాట. 3 సార్లు బియ్యం కడిగేస్తే లివర్ కూడా ఒక 3 సార్లు కడుగుతాను. కడిగేసి కుక్కర్లకు కూడా పెట్టేస్తాను. కోస్ నీరు అంతా ఇంకేంత వరకు ఒక స్ట్రైనర్లో వేసేసి పెట్టుకుంటాను. లివర్ అంతా స్ట్రైనర్ అక్కడ ఇంత తోమి పెట్టుకున్న మళ్ళీ ఒకసారి స్ట్రైనర్లో, ఎందుకంటే మాకు కబోర్డ్స్ లేవు కదా, అవి కబోర్డ్స్లలో పెడితేనేమో మళ్ళీ తోమేసిన మళ్ళీ తోమకుండా కడవకుండా నడుస్తుంది. కానీ మేము ఇక్కడనే బయట గోడల పైన అక్కడనే మేము పెడతాం బాసనలు కాబట్టి మళ్ళీ కడగాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి తోమినా కానీ మళ్ళీ కడగాల్సి వస్తుంటుంది. ఇంకే దాంట్లో వండుతాం అయితే ఇంకా దాంట్లో ఇంకా ఆ బియ్యం వేసేస్తాను. కింద అదే ఎందుకు వేస్తానంటే కింద వేస్తే ఏంటంటే కిందనే ఉండిపోతే ఉడికిపోతుంది కదా లివర్, కాబట్టి నేను కింద వేసి మిక్కలు బియ్యం పోసేస్తాను. ఇంకా వాళ్ళకి 2 పూటలు అయిపోతుంది అన్నమాట లివర్ వండితే. పొద్దున్నైతే గుడ్లు పెట్టేసిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి, ఇంకా మధ్యాహ్నానికి రాత్రికి అన్నమాట. ఇది మా కుక్కలకు కూడా ఉండాలి కదా, అందుకే వాళ్ళకు కూడా అంతా వండినాక ఇలా అవుతుంది అన్నమాట. లివర్ అంతా కిందికి పోతుంది, అన్నం అంతా పైకి వస్తుంది. ఇంకా వాళ్ళకి అన్నం చల్లార్చి ఇంకా నేను ఈ వంట చేసే వరకు అయితే మధ్యాహ్నం అయ్యింది అనుకోండి, 1 గంట అయ్యింది. ఇవన్నీ క్లీన్ చేసి నేను వీడియో అంతా కట్ చేసి పెట్టాను అనమాట ఈ వీడియో. సో అది నేను చేసేవరకు కూడా కరెక్ట్గా 1 గంట అయ్యింది వంట చేసేవరకు. ఇంకా వాళ్ళకి పెట్టేస్తాను. సో ఇంకా చల్లార్చి ఫ్యాన్ కింద పెట్టాను, వేడిగా ఉంది కాబట్టి ఫ్యాన్ కింద పెట్టాను. ఇంకా చల్లార్చినాక వాళ్ళకి ఇంకా మా బాబుకి పెట్టేసేయమన్నాను, ఎందుకంటే వీళ్ళకు ఇంకా వంట చేయాలి మళ్ళీ వీళ్ళకి కూడా, మా పిల్లలకు వారికి. సో మటన్ తెచ్చాననగా వండాలి. ఇంకా వాళ్ళకి చల్లార్చినాక మా బాబు పెట్టేస్తాడు. ఫ్యాన్ కింద పెట్టాను. ఆగుతూనే లేరు వాళ్ళైతే, అస్సలు ఆగరు. మా బాబు చల్లార్చి పెట్టేస్తున్నాడు. ఇంకా ఎట్లా చల్లార్చాలన్నది మా బాబుకు చూపిస్తున్నా అనమాట. ఆ బౌల్ని ఇలా ఎగరేస్తున్న చల్లగా అయిపోతుంటుంది అన్నం. వాళ్ళైతే అస్సలు ఆగరు, అన్నం పెట్టినామంటే అసలు ఇంత కూడా ఆగరు. అది వేడి ఉంది కాబట్టి దూరం నిలబడ్డారు. అక్కడ మా బాబు పెట్టేస్తున్నాడు.
ఇంక ఇక్కడ నేను ఉల్లిగడ్డ కోసేసి నూనె పోసి ఉల్లిగడ్డ వేసేసి ఎర్రగా చేసేసాను. ఇంకా అది వీడియో అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇంకా మా పిల్లలు ఫోన్ తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే స్కూల్లో అన్నీ కొన్ని పోర్షన్స్ అన్నీ ఫోన్లో వాట్సాప్లో పంపిస్తుంటారు, టీచర్స్ గ్రూప్స్లలో పంపిస్తుంటారు. సో వాళ్ళు కొన్ని అలా రాసుకుంటున్నారు అనమాట. ఈ మధ్యలో ఎక్కువ మేము ఫంక్షన్స్ కూడా చాలా వెళ్ళినాం. స్కూల్ కూడా పిల్లలు వెళ్ళలేదు మా పిల్లలు స్కూల్కి. సో ఇంకా పోర్షన్ సరిగ్గా రాసుకోలేదనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ టీచర్స్ కొన్ని పోర్షన్స్ వాట్సాప్లో పంపించారు. సో ఫోన్లోనే చూసుకుంటా వాళ్ళు రాసుకుంటున్నారు అనమాట, చదువుకుంటున్నారు. అట్లాగే ఒక బుక్లో రాసేసుకొని ఇంకా చదువుకుంటారు వాళ్ళు. అందుకే ఫోను ఇంకా నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. ఇది అయితే ఉల్లిగడ్డ కోసి ఫ్రై చేసింది అంతా చూపించలేదు మీకు. సో ఇంక ఉల్లిగడ్డ బ్రౌనిష్ కాగానే ఇంకా మటన్ వేసాను. ఇంక ఇక్కడ కొబ్బరి గసాలు కూడా రుబ్బి పెట్టుకున్నాను. ఎందుకంటే మటన్లకు షోర్వా కావాలన్నప్పుడు కాస్త షోర్వా కావాలంటే కొంచెం కొబ్బరి గసాలు కూడా వేస్తున్నాను అనమాట ఇందులో. అందుకే రుబ్బి పెట్టేసుకున్నాను. ఇంకా కౌస్ నీరంతా ఇంకినాక ఇట్లా నూనె తేలుతుంది అనమాట. నూనె తేలినప్పుడు మనం అల్లం ఎల్లిగడ్డ వేసేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పసుపు వేసేసుకొని పసుపు అల్లం ఎల్లిగడ్డ సాల్ట్ ఈ 3 వేసి బాగా ఫ్రై చేయాలి. మనం ఫ్రై చేస్తేనే అప్పుడు ఆ ముక్కకు బాగా ఉప్పు బాగా పడుతుంది అనమాట మనం. సో ఇక్కడ కారం వేసాను. ఇక్కడ మనకు తగ్గినంత కారం వేసుకోండి. అట్లా కొబ్బరి గసాలు కూడా వేసేసిన. ఆ కొబ్బరి గసాలు కూడా బాగా ఫ్రై కావాలి. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది. వాసన పచ్చి వాసన అనేది కొబ్బరి గసాలు పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ముక్కకు తగిలేంత వరకు, మొత్తం ముక్కకు పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఒక టమాటా వేసాను అనమాట నేను. ఒక పెద్ద టమాటా సైజ్ వేసిన. ఇంకా కొంచెం షోర్వాకి అయితే ఇంకా ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను. కొంచెం చింతపండు కూడా పోసాను. ఇంకా ముక్క ఉడకకపోతే 2 విజిల్ వరకు పెట్టేసాను. ఉడికిపోయింది, లేతగా ఉంది మటను. ఇంకా చూసారా ఉడికిపోయినాక ఇట్లా నూనె తేలింది. ఇంకా దీని మీద కొత్తిమీర పుదీనా దమ్కు వేసేసాను, కొద్దిగా ఉడకబెట్టేసాను. సో సండే స్పెషల్ ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.